అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. చదువుల శాఖను రేవంతాల సార్ తీసుకుపోతుండట ముందుకు. సీఎం సార్ పోయిండు కేంద్రంలో చదువుల మంత్రిని కలిసేందుకు. ముఖ్యమంత్రి చంద్రాల సార్ మంచిగానే చూపెట్టుకుంటుండు డాబు. కానిస్టేబుళ్లకు స్టైఫండ్ 12,000 ఇస్తామన్నాడు నారా చంద్రబాబు. సత్యవతి రాథోడ్ మేడంకు కూసుంటే లెవ్వరాదా అంటుంది సీతక్క. మరి మాజీ మహిళా మంత్రి మేడం లేదా ఎట్లా మునుపటి లెక్క. విలియమ్స్ మేడంతోనే మాటా ముచ్చట్ల మునిగిండు పవనాలు. కట్టుబొట్టు కూడా మార్చిండు కదా అంటుండ్రు చూసిన జనాలు. ఊకుండే మళ్ళొక పంచాయతీ ముంగటేసిండు మైనంపల్లి. మెదక్ సిద్దిపేట జిల్లాలున్న కాంగ్రెస్లా బాగానే ఉందట కోవర్టుల లొల్లి. సీఎం కమ్ చదువుల మంత్రి యనమల రేవంతాల సారు ఢిల్లీకి పోయి సెంట్రల్ సర్కార్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ను కలిసిండట. మా తెలంగాణలో చదువుల శాఖను చూసుకుంటున్నది నేనే, రాష్ట్రంలో సత్రోలు ఉన్నదనే చెప్పేందుకు పోయిండా. ఎట్లా ఏం కథ అంటే ఏమో మరి, ఎందుకు పోయిండో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు కాంగ్రెస్ బలగాన్ని ఎంటబెట్టుకొని సీదా పోయి సెంట్రల్ సర్కారు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ను కలిసిండు. ఇట్లా సీఎం సార్ పోగానే సెంట్రల్ సర్కారు మంత్రి సార్ కూడా మంచిగానే మర్యాదలు చేసిండా. రేవంతాల సారు ఉత్త చేతులతో పోకుండా మంత్రి సార్కి ఏమన్నా పట్టుకపోయిండా అంటే ఏమో గాని అసలు ఎందుకు కలిసిండు అంటే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయాలని సెంట్రల్ సర్కారు మంత్రి సారు చెవులేసిండట. ఖుద్దు ముఖ్యమంత్రి సార్ వచ్చి అడిగితే ఇయ్యకుండా ఊకుంటామా అని సెంట్రల్ కేంద్ర మంత్రి అన్నాడా అంటే ఏమో మరి ఇషారా చేసి చెప్తామని అన్నాడు కావచ్చు. మీరు IIM ను మంజూరు చేస్తామంటే పట్నంలో 200 ఎకరాల భూమిని కూడా సాగు చేసి పెట్టినాము, మీరు ఇప్పుడే తరగతులు సురువు చేద్దామన్న యూనివర్సిటీ సిద్ధంగా ఉన్నదని అనుకొచ్చిండట. దేశంలోనే అన్ని సౌలతులు ఉన్న మా హైదరాబాద్ కు ఒక్క IIM వచ్చిందంటే ఇంకా మంచిగుంటది సారు, మీరు మనసు పెట్టి మా తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ను ఇయ్యండ్రని మంచిగానే బతిలాడిండట. అట్లనే శానా జిల్లాల్లో కూడా నవోదయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తే చాలా మంది పిల్లలకు మంచి విద్య అందించినోళ్ళ ఇతరని అన్నాడట. అయ్యా చదువుల మంత్రికం సీఎం రేవంతాలు సారు మంచి యుగురమే చేసిండ్రు కానీ ఓదిక్కు మీ చేయి సర్కార్ అయితే సోయి తెచ్చుకొని సౌలతులు అయితే సక్కదనంగా చెయ్యిండ్రి సారు. బడులల్లా ఈడికే బడి పిల్లలకు పెట్టే బువ్వను సక్కదనంగా పెడతలేరని అంటుర్రు. మంచిది పెట్టుండ్రి, ఒంటికి రొంటికి ఓనికి సౌలతులు సక్కదనంగా చెయ్యిండ్రి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు ట్రైనింగ్ మీద పోతున్న కానిస్టేబుల్ల నోట్లే చక్కెర పోయకుండా తీపి ముచ్చట చెప్పిండట. అగో ముఖ్యమంత్రి చంద్రాల సారు అంత తీపి ముచ్చట ఏం చెప్పిండే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, వీడియోనే పట్టుకొని వచ్చినా మీరే చూడండి, చూసినాక కామెంట్లలో మీరే ఏం చెప్తారో చెప్పుర్రి. అయ్యా సీఎం చంద్రాల సార్ ఇక సురువు చేయండి. స్టైఫండ్ విషయం గుర్తు చేశారు. ఇప్పుడు ఇచ్చేది మీకు 4,500, దీన్ని 12,000 చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇన్నరా కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు 4,500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేటోళ్ళట. ఇప్పుడు కూటమి సర్కార్ ఏలుబడిలకు వచ్చింది. మా పసుపుకో పార్టీ మీ మనసులు ఉన్నది అర్థం చేసుకొని దాన్ని 12,000 పెంచుతున్నామని చెప్పుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీ ఆనందం చూసిన తర్వాత మేము ఎప్పుడు కాదనలేము. అయ్యా సీఎం చంద్రాల సారు, మీరు ప్రజలానందమే కోరుకుంటే మొదలు మీరు కూడా మీ కళల ప్రాజెక్టుల మీద పెట్టిన మనసును జరంతా పబ్లిక్ మీద కూడా పెట్టుండే సారు. పేరుకు 2-3 గిరిజన తండాలకు రోడ్లు లైట్లు వేసి చేతులు దులుపుకున్నట్టు కాకుండా ఆంధ్రలో ఏ మూలకు ఉన్నా ఏడున్నా సరే అడవి బిడ్డలకు సకల సౌలతులు చెయ్యండ్రి. దావకాన్లకు పోయేదందుకు తొవ్వలు సాపులేక డోలీలు కట్టుకొని పేషెంట్లను వాగులు వంకలు దాటించుకుంటా మోకాటి మంటి నీళ్లల్లా ఎత్తుకబోతుర్రు. శ్రీహరికోట నుంచి రాకెట్లు మొగులు మీదికి పంపేంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో కూడా ఇంకా కూడా తండాలకు సడకులు సాపులేవు. అవి మంచిగా ఓపించి గిరిజనుల తండ్లాటలు వాపుండ్రు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడంకు కూసుంటే లేవరాదట, లేస్తే కూసోరాదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? అన్నది ఎవలో కాదు, ఖుద్దు అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్కరే. మరి ఇప్పుడెందుకు అన్నది ఆమెకు అట్టెట్లా అనిపించాయంటే మంత్రి మేడంని అడుగుదాం పాండ్రి. అమ్మ మహిళా మంత్రి సీతక్క మేడం ఇక చెప్పుండ్రి. ఆమె కూర్చుంటే లేవదు, లేస్తే నిలబడదు. పాకాల కొత్త కూడా వచ్చి ఆమె మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి 7 నగరాలు బిర్యాలు తెచ్చుకుంటారు. ఇన్నరా ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అంటారు మేడం? అసలు ముచ్చట చెప్పుర్రి. ఇలా అంటది
నువ్వు జీవితాంతం మంత్రిగా ఉన్నా ములుగు నియోజకవర్గం అభివృద్ధి చేయలేవట. అమ్మా, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలు చేసి ఏ వెలుగబెట్టేది షై సర్కార్ ఏలుబడిలో మంత్రిగా ఇమానందిన్న అడవి బిడ్డ సీతక్క జీవితాంతం మంత్రిగా ఉన్న ములుగును ఎక్కదీపములే ఎలగబెట్టవు అనేసరికి మంత్రి సీతక్క మంచిగానే కోపానికి వస్తున్నది గాని అమ్మా మహిళా మంత్రి సీతక్క మరి ఇన్ఛార్జి మంత్రులుగా వచ్చి ములుగు జిల్లాను మంచిగా చేయలేదు కావచ్చు, కానీ మీరు మాత్రం అడవి బిడ్డల గోసలు చూసినోళ్ళు గిరిజన బిడ్డల బతుకులు చూసినోళ్ళు కాబట్టి మీరు మంత్రి అయితే ములుగు జిల్లాలో ఉన్న తండావాసుల తండ్లాటలు పోయి వాళ్ళ బతుకులు బాగుపడతాయని ఆశతోని మిమ్ములను మంత్రిని చేసిండ్రు మేడము. మరి ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఇప్పటి వరకు తండాల్లో ఉన్న గిరిజనులకు పథకాలు అందింది లేదు, వాళ్ళ బాధలు వాపింది లేదు. పేరుకు 2-3 తండాల తండ్లాటలు వాపితిరి, తతిమ గిరిజన గూడాలు ఇప్పటి వరకు పట్టించుకున్నది లేదా. మీరు ఏం ఎలుగబెడతలేరనే కదా మేడము ఏడికి పోయినా పబ్లిక్ మీ షై సర్కారు మీదికి మీ మీదికి కోపానికి వచ్చి 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతున్నది, ఇందిరామ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నది, అమ్మలక్కలకు నెలకు 2500 పథకం ఎప్పుడు కొలాయిస్తారని అంటున్నది. ఇప్పుడన్నా ఇగురంతో వెంటనే అమ్మలక్కలకు పథకాలు అందించి ఆదివాసీ బిడ్డల ఆలతు మార్చేటట్టు వాళ్ళకు సవలతులు చెయ్యండి మేడము. ఇట్లా ఉత్తగా పొద్దుపోతే ఏమొస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సార్ను యుఎస్ కన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మేడం పోయి కలిసిందట. అగో ఉప ముఖ్యమంత్రి పవనాలు సార్ను కలిసి మరి ఏం మాట్లాడింది, ఏం కథనే బాలన్న అంటారా, ఆలస్యం ఎందుకు, మనం కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు మొత్తం పురాగా అరుచుకుందాం పాన్రి బిరాన నడువుండ్రి. చూసిండ్రా, ఇట్లా ఉప ముఖ్యమంత్రి పవనాలు సార్ను చూడంగానే సినిమాల కంటే ఇప్పుడు సూపర్గా ఉన్నవు. మీరు నటించిన సినిమాలను చాలానే చూసినా మీ కొన్ని సినిమాలు మా యూఎస్లో కూడా బాగానే ఆడతాయని ఇట్లా అన్నదా అంటే అనకుంటా ఊకుంటుందా అని ఉండొచ్చు. మరి పవనాల సార్కు చాలా మందే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి యుఎస్ కాన్సుల్ జనరల్ లారా మేడం మనసులో ఉండొచ్చు కానీ మీటింగ్లో అన్నదో లేదో ఇట్లా యుఎస్ కాన్సుల్ జనరల్ నుంచి ఎసొంటి పని అయినా మేము వెంటనే చేస్తాము, 2 దేశాల నడుమ మంచి సుట్టరికం ఉండాలి, రాను రాను ఏపీలో కూడా పెద్ద పెద్ద కంపెనీలు కాలు పెట్టబోతున్నాయి కాబట్టి ఇట్లా మర్యాదగా ఓ పారి కలుద్దామని వచ్చినామని అన్నది కావచ్చు. ఇట్లా పవనాల సార్ కూడా లారా విలియమ్స్ మేడం వచ్చిందని మర్యాదలు కూడా మంచిగానే చేసినట్టు అనిపిస్తలేదు. కానీ ఒకటి గమనించిర్రా, మొన్నటిదాకా పవనాల సార్ ఉప ముఖ్యమంత్రి అయినాక కూడా చాలా దినాలకు ఇప్పుడు కట్టు బొట్టు మార్చి మొత్తము కొత్త అవతారం ఎత్తినట్టే అనిపిస్తలేదు. ఇట్లా సూటు బూటు చేసుకుని సినిమాల కంటే శానిగా తయారు కాబట్టి అయ్యా ఉప ముఖ్యమంత్రి పవనాలు సారు, మీరు ఏలుబడిలకు వచ్చినాక అడవి బిడ్డల ఆలతు మారుస్తారని అనుకుంటే మీరిట్లా చేశాలు మార్చుకుంటా ఏపీని మంచిగానే ఎలుము చేస్తున్నట్టున్నారు కదా అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. మెదకు సిద్దిపేట పట్టణాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే కొందరు కారు పార్టీ కోవట్రులు ఉన్నారట. అగో షై పార్టీలో ఉన్నోళ్ళు ఎందుకు గులాబీ పార్టీకి గులాంగిరి చేస్తారు, అయినా ఈ ముచ్చట ఇంత కాయిస్గా ఇప్పుడు ఎవరన్నారే బాలన్న అంటారా, చెప్పుడెందుకు ఎవరన్నారో అన్న మనిషినే మన ముచ్చటాలకు పట్టుకొచ్చిన. అయ్యా మైనంపల్లి హనుమంతరావు సారు ఇక మొదలు పెట్టుండ్రి. ప్రతి నియోజకవర్గంలో మా పార్టీలో వండుకుంటూ వాళ్లకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కోవట్స్. ఈయనరా ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఈ కోవట్ సిస్టమ్ పోతే 100% మేము గెలిచి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. షై పార్టీలో ఉన్నోళ్ళు కొందరు కారు పార్టీకి కోవర్టులుగా పనిచేస్తురట. ఇట్లా కోవర్టు సిస్టమ్ అనేది పోతే మొత్తం మెదక్ జిల్లాల సిద్దిపేట జిల్లాల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలిచి చూపిస్తామని అనబట్టే. అయ్యా మైనంపల్లి హనుమంతరావు సారు, మరి కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మీరు కూడా బీఆర్ఎస్ బలగంలోనే ఉంటిరి, మల్కజ్గిరి ఎమ్మెల్యేగా ఎలగబెట్టింది ఏంటిదో కూడా పబ్లిక్ చూసిండ్రు. అసోటిది కన్న కొడుకును ఎమ్మెల్యే చేసేందుకు మీరు కూడా పార్టీలు మారి ఇప్పుడు షై సర్కార్ తీర్థం కడపార దాగి కొడుకును ఎమ్మెల్యేని చేస్తుంది, కానీ ఆయన కూడా మెదక్లా ఎలగబెట్టింది ఏం లేదనే పబ్లిక్ అంటుర్రు. మొదలు కోవర్టుల పని చూసుడు కాదు సారు, ఎన్నికల ముంగటిస్తామన్న 6 గ్యారెంటీలు అమలయ్యేటట్టు చెయ్యండ్రి, పేదలకు ప్రతి ఒక్కరికి పథకాలు అందేటట్టు చెయ్యండ్రి. దినామో కయ్యం చేసుకుంటా ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష లీడర్ల మీద పత్తిత్తు ముచ్చట్లు చెప్తే ఎవరు సారు మీ ఈ పార్టీని చేరదీసేది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్టికి వారేసిరట. కన్న తల్లి కంటే ఎక్కువ అని చెప్పుకునే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్టికి వారేసుడేందే. ఆ తల్లి తొలి ప్రభుత్వం తయారు చేయించిన తెలంగాణ తల్లి, లేకుంటే మలి సర్కారు తయారు చేయించిన తెలంగాణ తల్లి అంటే మలి సర్కారు మలిచిన తల్లి విగ్రహమేనట. చూడుండ్రిగో అగో చూసిండ్రా, తెలంగాణ విగ్రహాన్ని ఇట్లా ఏరు దాటినాక తెప్పదలుగా పెట్టినట్టు గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ అయిపోగానే ఇట్లా వారేసిరట.
చూసిండ్రా మరి ఈ విగ్రహంను ఏడబెట్టిండ్రంటే కొందరు ఎత్తి పొడుస్తున్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన 100 కోట్ల రూపాయలు డేరాలు శాంతిర్లు చేసి 3 దినాల భాగోతానికి మూతి మీసాలు గొరిగించుకొని ముస్తాబు చేసినట్టు ఫ్యూచర్ సిటీ అని చెప్పుకునే ఏరియాల చేసిరట. ఇటుకలు, ఇనుప పైపులు, సలాకలు, సిమిటి, కొత్త కొత్త టెంట్లు, శాంతిర్లు, పరదాలన్నీ కూడా బీఆర్ కూలోళ్ళను పెట్టి కూలగొడుతుంటే అక్కడోళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం అంటే వాళ్ళకే మేరక వాళ్ళు ఎట్టికిట్లా వారేసినట్టున్నారు. అరే కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసిరి. ఆ విగ్రహాన్ని ఎంత మంచిగా చూసుకోవాలి, ఇట్లా పడేస్తే ఏమన్నట్టు అంటే షెయి పార్టీ లీడర్లకు తెలంగాణ తల్లి మీద ఎంత పాయిరం ఉన్నదో ఇది ఒక్కటి చూస్తేనే కండ్లకు గట్టినట్టు కానొస్తలేదు. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఫ్యూచర్ సిటీ అని చెప్పుకునే ఆ ఏరియాల గ్లోబల్ సమ్మిట్ పెట్టిన కాడ పెట్టిన ఏం తక్కువ 100 కోట్ల రూపాయల ఖర్చు మొత్తం ఇసొంటి ఇప్పేసి కుప్పబోసే వాటికే ఖర్చు చేసి ప్రజల పైకమంతా బూడిదలో పోసిన పన్నీరు లెక్క చేసిరట. అదే పైకాన్ని తెలంగాణ రాష్ట్రంలో మలి సర్కారు కట్టిస్తామన్న ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు చేస్తే ఏం తక్కువ 2000 ఇండ్లు పురాగా పూర్తయ్యేటి అట. రాజుల పైస రాళ్లపాలన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకమంతా ఉత్తగా వీకేసే శాంతిర్లకే అయిపోయాయంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దండగలు రాసే పోలీసుకే ఓ పోలీసు పెద్ద సారు బండి ఆపి మరీ దండగా చేసిండు. అగో పోలీసులకే పోలీసు దండగేసుడేందే, కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమో చేసింది అన్నట్టు పెద్ద పోలీసు సారుకు దొరికిన చిన్న పోలీసు సారు దండగా చేసేంత అంత పెద్ద తప్పు ఏం చేసిండే అంటారా? వీడియో కూడా తెచ్చిన చూసి కామెంట్ చేయండి. ఇగో ఈడ స్కూటీ పక్కకు నిలబడ్డ ఈ పోలీస్ సార్కి ఎస్ఐ భక్తవత్సలం సారు బండి ఆపి ఫోటో తీసి మరీ దండగేసిండు. మరి ఈయన ఏం చేసిండంటే పోలీసులే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కానూను పెట్టుకొని కఠినంగా పాటిస్తున్నా కూడా ఇక ఈ చిన్న పోలీస్ సార్ అసొంటోళ్ళు కొందరు రూల్స్ మందికే చెప్తాం కానీ కాకి బట్టలు వేసుకున్నా మేము కానూన్లు పాటించాం అన్నట్టు హెల్మెట్ లేకుండానే బండి మీద ప్రయాణం కడుతున్నాడట. తప్పు చేస్తున్న వాళ్ళు తొవ్వల పెట్టవలసిన పోలీసు అయ్యి ఉండి నువ్వే హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపిస్తావా? పిల్లలకు బుద్ధి చెప్పి అవ్వ మారుమానం పోయిందన్నట్టు ఎంత బుద్ధి తక్కువ పని చేసినా నీకు బుద్ధి రావాలంటే నీకు దండగా రాసుడే కరెక్ట్ అని ఆయనతో జుర్మానేసి ఫైన్ కట్టుమన్నాడట ఎస్ఐ భక్తవత్సలం సారు. ఇక అమీన్ సాబు భక్తవత్సలం సారు అట్లా పోలీసులు కూడా ఇడిచిపెట్టకుండా దండగలు చేస్తుండే వరకల్లా అందరు పోలీసులు ఇట్లనే ఉంటే అస్సలు ఉంటది. పనిల పని లంచాలు తీసుకునేటోళ్ళను కూడా అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ పెబ్బలు ఇట్లనే అరుచుకుంటే ఒక ఏపీలో ఏం కర్మ, భారతదేశంలోనే సత్యమేవ జయతే అన్న మాట సార్థకమవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కోటి ఉమెన్స్ కాలేజీలో షూటింగులు చేసుకునేటోళ్ళు షూటింగులు చేసుకొని పోకుండా ఆడనే ఉండే ఆడపిల్లలను బనాయించుడు పెట్టిరట. ఆడపిల్లలు చదువుకునే కాలేజీలు అడ్డమైన సినిమాలు తీసుకునేటోళ్లకు షూటింగులకు ఇచ్చుడు తప్పంటే మీదికెళ్ళి షూటింగులు చేసేటోళ్ళు తప్పులు చేస్తుంటే ప్రిన్సిపల్ మేడం ఏం చేస్తుందో అరుచుకుందాం పాండ్రి గట్టిగా. బుజ్జి నువ్వు మొదలు చెప్పరా. చేసేసి అసలు విమెన్స్ కాలేజ్లో చదువుతున్నాం మేము. విమెన్స్ హాస్టల్లో అబ్బాయిలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కాదు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, ఉన్న 3 కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. బయటికి వద్దామన్నా వాళ్ళ ఇక్కడ బయట ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఇష్యూ అవుతుందని, కానీ మా కాలేజ్లో చదువుతున్న మాకే అసలు ఈ విషయం ఇన్నారా. ఇదే ముచ్చట కాలేజీ ప్రిన్సిపల్ మేడం కు చెప్తే ముందుగాల పట్టించుకోలేదట. అందుకే ఆడపిల్లలు షీ టీమ్ కు ఆడియో రికార్డింగ్ పంపిస్తే అప్పుడు అసలు ముచ్చట బయటకు వచ్చిందట. అటెనక సిక్కి అందరు ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చేసరికి ఎవడైతే ఏషగాళ్లతోని ఏషాలు వేస్తుండో వాడిని కూడా సస్పెండ్ చేసే కాడికి వచ్చిందట. చెప్పవు ప్రిన్సిపల్ మేడము. కంప్లైంట్ చేసిన వినోద్ని మేము ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం. షూటింగ్ విషయాలలో అన్నారు కదా, పిల్లలు అభద్రతా భావానికి గురి అవుతున్నారు అన్నారు కాబట్టి షూటింగ్స్ ఇంతకుముందు ప్లాన్ చేసిన షెడ్యూల్ని మార్చేసి మేము హాలిడేస్ మాత్రమే ఇచ్చుకుంటాం. పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలిగించము, వాళ్ళ వర్కింగ్ డేస్ రోజు షూటింగ్స్ పెట్టాం. మేడం మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నది. ఈ నిర్ణయం ఏదో మొదలే తీసుకొని ఉంటే ఈడి దాకా రాకపోవు. అయినా ఆడపిల్లల హాస్టల్ మెస్సు ఇన్ఛార్జిగా మొగోని పెట్టుడు ఏంది మేడము? ఆడోళ్ళే ఇన్ఛార్జులుగా దొరుకుతలేరా? ఇంత దారుణంగా ఉంటే చదువుల శాఖ ఆఫీసర్లు ఏం కమాయి చేస్తున్నట్టు గుడి గుర్రాల పనులు దోముతూ రగ్గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను వినోదం కోసం సినిమాలు తీసే సినిమేషకాల సొంటి కొందరు చిల్లెరగాళ్ళు కూడా ఇట్లనే వాళ్ళ హాస్టళ్లకో కాలేజీలకో పోయి బనాయిస్తే ఇట్లనే గప్చుపుగా ఉంటారా? వాళ్ళ బిడ్డలు ఆడబిడ్డలు కాదా? సినిమా షూటింగ్లు తీసుకునేటోళ్ళు కూడా సేమ్ కాలేజీ లెక్కనే సెట్టింగ్లు చేసుకొని తీసుకోవాలి, లేకుంటే ఆల్రెడీ సెట్టింగ్లు చేసి ఉన్న కాడనే షూటింగ్లు తీసుకోవాలి. కానీ ఇట్లా ప్రభుత్వ హాస్టళ్లకు కాలేజీలకు వచ్చుడేందో, ఆడపిల్లలను ఇట్లా పరిచయం చేసుడేందో అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్ల పేర్లు తెలవకుండానే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మేడం సమావేశం నడిపిస్తున్నదట. అగో పట్నంలో చాలా మంది ప్రజలు ఉంటారు కాబట్టి అంతమంది ఎరుకుండరు, అంతమంది పేర్లు యాదికుండయి కావచ్చు. కానీ ఏళ్ల మీద లెక్క పెట్టే అంతమంది కార్పొరేటర్ల పేర్లు కూడా ఉండయి. మేయర్ మేడంకు యాదికి లేవా అంటే ఇక ఈయనుండ్రి మీరే ముచ్చట. సునీత గారు అంత ఎమోషనల్ అవ్వనక్కర్లేదు.
సునీత కాదు మేడం, నేను నా పేరు శశికళ. ఆయన చెప్పిండు సునీత. 5 సంవత్సరాల నేను గెలిచి నా పేరు తెలవదు మీకు. నా పేరు తెలవదు మీకు. నా పేరు శశికళ. శశికళ కాదు. సరే సారీ అమ్మా. సునీత గారు అంటుంటే మంగళఘాట్ కార్పొరేటర్ శశికళ మేడం నా పేరు సునీత కాదు మేడం, శశికళ గెలిచి 5 ఏళ్ళు అవుతుంది, నా పేరు మీకు తెలియకపోవడు చాలా ఆలోచించదగ్గ ముచ్చట్నే అనుకుంటా. ఇట్లా అనేసరికి అయ్యో అమ్మ నీ పేరు గామని అడిగితే సునీత అనే చెప్పింది అనేవరకల్లా సాటి కార్పొరేటర్ పేరు కూడా తెలియకుండా విజయలక్ష్మి మేడం మేయర్గిరి చేస్తున్నదంటే ఇక భాగ్యనగరం బస్తీలు కూడా ఆమె ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందో అర్థమవుతుంది. అసలు మేయర్ మేడంకు పంజాగుట్ట నుంచి పార్చిగుట్ట దాకా, మాదాపూర్ నుంచి మల్కాజ్గిరి దాకా, కుత్బుల్లాపూర్ నుంచి కుషాయిగూడ దాకా ఇట్లా హైదరాబాద్ లో ఉన్న అన్ని ఏరియాల మీద పట్టు ఉండాలి. ఏ గల్లీకి ఎవరు పెబ్బలు అనేది కూడా ఎరుకుండాలి. ఎన్ని మోర్లు నాలాలు ఉన్నాయో, ఎంతమంది ఏ బస్తీల్లో బతికెల్లా తీస్తుండ్రో అన్నిటి మీద పట్టు ఉండాలి. గాని మేయర్ విజయలక్ష్మి మేడం కు మాత్రం అసలు సిటీ మీద అంత పట్టు లేనట్టే ఉన్నది అనేందుకు కనీసం కార్పొరేటర్ పేరు కూడా తెలవకపోవడం చూస్తేనే అర్థమవుతున్నది. కాంగ్రెస్ సర్కారు ఎసొంటోళ్లకు పదవులు ఇచ్చిందో చూస్తేనే అర్థమవుతుంది. మార్పు అంటే ఏమో అనుకున్నాం గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంత మార్పు వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పిల్లి కదా కన్ను మూసుకొని పాలు తాగుతుంటే ఎవలకు కానొస్తలేదని అనుకుంటారు కానీ అందరికీ ఎరుకున్నదేనా ఆ ముచ్చట కూడా. అట్లనే ఓ బట్టెవాయిగాడు పసుపు తోట్ల గంజాయి మొలకలను పెట్టి చెట్లు కలిసిపోయి ఎవలకు ఏర్పడే అనుకున్నాడో ఏమో కానీ గంజాయి పెట్టి పోలీసులకు అడ్డం పొడుగు నిలువు దొరికిండట. ఏడనంటే చూడుండ్రి. అగో చూసిండ్రా, మూతికి బట్ట కట్టుకొని పోలీసుల ముంగడ కూర్చున్న ఈ బైరూపులోడే ఈసొంటి అడ్డమైన పని చేసిండట. పసుపు పంటల గంజాయి మొలకలు పెట్టుకుంటా పండించి పైకంగా అమాయిద్దామని కమాలు కట్టి ఎంత పని చేసిండో చూసిండ్రా. అమాయకులను నాగం చేసే అడ్డమైన గంజాయి ఉన్నదని ఆబ్గారీ పోలీసులకు అనుమానం వచ్చి చేను మొత్తం కలెదిరిగితే ఏమున్నది నాయన, మొత్తం మీద 108 గంజాయి చెట్లు లెక్క పెట్టి మరీ పెంచుతున్నాడని అన్నిటి పీకి కుప్పబెట్టిరట. ఇట్లా పబ్లిక్ పానాలు ఖరాబు చేసే గలీజ్ గంజాయిని వంచే ఆ వాన్ని పట్టుకొని పోయి మంచిగా మైలపోలు తీసి సర్కారు వారి లాంఛనాలతోనే లగ్గం చేసి జైలుకు పంపి చిప్ప చేతులు పెడతారు. అప్పటి నుంచన్నా ఇక సిగ్గొచ్చి మంచిగా పని చేసుకుంటాడేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కళ్ళు చక్కగా కానరాని గుడ్డోళ్లను కూడా గూగుల్ మ్యాప్ ఇంటికి ఏర్చుడేమో కానీ కళ్ళు మంచిగా కానొచ్చేటోళ్లను కూడా తీసుకుపోయి కాలువల పడేసినంత పనిచేస్తున్నదట. అగో ఏడికి పోవాలన్నా గూగుల్ మ్యాప్ను పెట్టుకునే పోవాలంటారు. మనిషి అన్న తొవ్వ తప్పు చెప్తాడేమో కానీ గూగుల్ మ్యాప్ తప్పు చెప్పదని అందరూ నమ్మితే నువ్వు ఇట్లా అంటున్నావు ఏందే బాలన్నా అంటారా. ఇగో దూరం పోతున్నా ఎన్ని మాటల ఎంతమందిని అడగాలి. కన్న తల్లి కంటే ఎక్కువనే ఎరుకున్న గూగుల్ తల్లి కూడా అరిచేతుల వైకుంఠం ఉన్నట్టు నా చేతిలోనే ఉన్న స్మార్ట్ ఫోన్లు ఉన్నది. మనుషులన్న తొవ్వ తప్పు చెప్తారేమో గాని మనుషులే తయారు చేసిన గూగుల్ మ్యాప్ తప్పు చెప్పదనే నమ్మకంతోనే మ్యాప్ల లొకేషన్ పెట్టుకొని లారీ ఒకటే దంచుడు పెట్టిండట. ఇగో ఈ లారీ డ్రైవర్ భాష. ఇగో అది పోవుకుంటా సీదా పోయి ఏడా ఆగిందంటే తొవ్వ తప్పి ఆత్మకూరు మండలం జూరాల కృష్ణానది ఒడ్డుకు తేలిందట. ఊరక నేను పెద్ద రోడ్డు మీద పోవాలన్నా ఇట్లా సిమిటి రోడ్డు మీదకి ఎక్కిన ఇదేం పరిశాను అని డ్రైవర్ హుషారయ్యి అప్పుడు తంతెలో ఉన్న వంపు జాగల బల్మీటికి ఆపితే ఆ చుట్టుముట్టోళ్ళు నదిలకు ఎగబడకుండా ఆపిర్రట. అయ్యా గూగుల్ అధికారులారా, ఇదేనా మీ గూగుల్ మ్యాప్ పనితనము? గుడ్డిగా మ్యాప్ను నమ్మితే గుంటుకు కొట్టే కాడికి వచ్చే కదా. జర ముందుగాల ఏడ పొక్కలున్నాయి, ఏడ కాలువలున్నాయి, ఏడ చెర్లున్నాయి, ఏడ నదులున్నాయి, ఏడ సముద్రాలున్నాయి మళ్ళోపారి సర్వే చేపించి మ్యాప్ రూపురేఖలు మార్చుండ్రి. కొత్తగా అప్డేట్ చేయండి సారు. ఇంకో ముచ్చట ఏంటంటే తొవ్వ తప్పితే వెంటనే ఏదన్నా డేంజర్ సైరను కుయ్ అని మోగేటట్టు సౌలతు అయ్యిండ్రి. అప్పుడన్నా అప్రమత్తమయ్యి మ్యాప్ పెట్టుకున్నోళ్ళు సేఫ్గా అనుకున్న గమ్యం చేరుతారు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మనుషులు తుమ్మినా దగ్గినా సరిదైనా జ్వరం వచ్చినా కడుపు నొప్పి లేచినా కాళ్ళు గుంజినా సీదా సర్కారు దవాఖానకో ప్రైవేట్ దవాఖానకో పోయి మంచిగా చూపెట్టుకుంటారు కదా. అయితే మాటరాని మూగజీవి అయినా కాకి కూడా రోగం వస్తే ఏడికి పోతుందో ఎరికేనా? సర్కారు దవాఖానకైతే చచ్చినా పోదు, మరి ఏడికి పోతుందే అంటారా. ఇక చూడుర్రి. చూసినరా, కాకికి ఏం బీమారు వచ్చినా కానీ శాత కాకుండా ఇట్లా చీమల కుప్ప కాడికి పోయి కూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు రెక్కలతోని చీమల దండును ఇచ్చగొట్టి ఇట్లా రెప్పల మీదకి ఎక్కించుకొని మరీ కరిపించుకుంటుందట. చీమలు కాకిని కోపంతో గరిచేసరికి చీమల్లో ఉన్న ఫార్మిక్ యాసిడ్ను విడుదల చేస్తాయట. ఇట్లా ఫార్మిక్ యాసిడ్ కాకి రెప్పలకు ఎక్కంగానే దానికి వచ్చిన రోగాలు అన్ని పోయి మళ్ళా మంచిగా అవుతుందట. పిట్టకు ముట్టి మనుషుల ఆత్మకు శాంతి కలిగించేదైనా కాకి అట్లా చేయబట్టే అందుకే 1000 ఏళ్ళు బతుకుతుందేమో. మూగజీవాలకు ముందే బీమారు వస్తే నయం చేసుకునే సౌలతు చేసిన దేవుడు మరి మనుషులకు ఎందుకు అట్లా అంత తెలివియలేదో? అట్లా చేస్తే డాక్టర్లు ఎట్లా బతకాలి, ప్రైవేట్ దవాఖాన్లు కూడా ఎట్లా నడవాలని భగవంతుడు వైద్యుల బతుకు గురించి ఆలోచించిండేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. ఇంకే ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.